నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో 2000 మంది జన సైనికులతో క్లోజ్ డోర్ మీటింగ్కు తెలంగాణ సర్కార్ అనుమతి నిరాకరించింది. ఈ విషయంపై స్పందించిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను రాద్ధాంతం చేస్తూ తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో నిత్యం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ముఠా రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ నాలుక కోస్తాం, ఆంధ్రుల ఇళ్లు కూలుస్తామంటూ కారు కూతలు, బెదిరింపులు, ఆంధ్రులపై అంతులేని ద్వేషంతో విషం చిమ్మడం చూస్తున్నాం. కారు పార్టీ అక్రమ సంబంధాలకు పుట్టిన నమస్తే తెలంగాణ పత్రిక పతాక శీర్షికలో అనుచిత వార్తా కథనం ప్రచురించింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె వెన్నెల స్పందించడంపై రాజకీయ విశ్లేషకులు సుంకర వెంకటేశ్వరరావు అలియాస్ సువేరా స్పందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం, తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణ ఒక ఆత్మగౌరవ పోరాటం. ఎవరిని ఒక బాధ పెట్టకుండా, ఎవరిని హింసించకుండా తమను తాము ఆహుతి చేసుకున్న శ్రీకాంత్ చారియే సాక్ష్యం. తెలంగాణ పోరాటం ఒక సాంస్కృతిక యుద్ధం. పాటలతోని మాటలతోని ప్రజల్లోకి వెళ్ళి, గడప గడపకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసిన పోరాట గాథలున్న చరిత్ర ఈ తెలంగాణ గడ్డ. మీరన్నట్టే నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే, మా తెలంగాణ గడ్డనే, మా త్యాగాల గడ్డనే అని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జోహర్ తెలంగాణ అమరవీరులకు. గద్దర్ కుమార్తె వెన్నెల నిన్న మీడియాతో మాట్లాడుతూ, మొన్న జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గద్దర్ని ఉదహరిస్తూ గద్దర్ పట్ల ఆయనకున్న గౌరవ అభిమానాలతో మాట్లాడిన మాటలకు ఆమె అనవసరంగా, అనాలోచితంగా స్పందిస్తోందని అన్నారు. బహుశా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవరో విసిరిన ఉచ్చులో ఆమె పడినట్లుందని, ఆమె తమని తాము ఎక్కువగా ఊహించుకోకుండా సంయమనంతో మౌనంగా ఉంటే మంచిదని హితవు పలికారు. ఆమె అనవసరంగా ఎక్కువగా స్పందిస్తే అది రాజకీయంగా, సామాజికంగా కల్వకుంట్ల కుటుంబానికి లాభం చేకూరుతుందని, ఇన్నాళ్ళు ప్రజల్లో ఆమె తండ్రి గద్దర్కి ఉన్న కొద్దో గొప్ప గౌరవానికి భంగం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు సువేరా. గద్దర్ జీవితం ఏమీ తెరిచిన పుస్తకం కాదని, ఆయన విన్యాసాలన్నీ అనవసరంగా చర్చకు దారితీసే అవకాశం ఉందని, చించుకుంటే చిరిగి చాటంతా అవుతుందని, నేడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి, బీజేపీకి, ఫ్యూడల్ వర్గాలకు కావలసింది కూడా అదే అని అన్నారు ఆయన. తెలంగాణ ప్రాంతానికి చెందిన హైదరాబాదు నగరానికి సమీపంలో తుప్రాన్ ప్రాంతానికి చెందిన మాజీ మావోయిస్టు, గాయకుడు, గద్దర్గా పిలువబడే ఉమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ కొమరం భీముడు కాదు, తెలంగాణ రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సాయుధ పోరాట యోధుడు కూడా కాదని, భగత్ సింగ్, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి గొప్ప వ్యక్తి, త్యాగశీలి కూడా ఏమీ కాదని ఆయన అన్నారు. ఆయనేమి మరో అంబేద్కర్ కాదని, దానకర్ణుడు కాదని, ఆయనేమి తెలంగాణ ప్రాంతానికి చెందిన వాగ్గేయకారుడు కాదు, సాహితీ పరంగా, సాంస్కృతి పరంగా కూడా ఆయన చేసిన గొప్ప చారిత్రాత్మక పనులేమీ లేవని సువేరా ఘాటుగా స్పందించారు. అప్పటి నక్సలిజం తరువాత మావోయిజంగా మారింది విప్లవం. వామపక్ష తీవ్రవాద సాయుధ పోరాట పేరుతో నడిచిన ఉద్యమంలో వందల మందిలో గద్దర్ ఒకడు మాత్రమే తప్పించి, ఆయనేమి ఆ ఉద్యమానికి, ఆ పోరాటానికి సిద్ధాంతకర్త, సృష్టికర్త, వ్యూహకర్త కాదని అన్నారు. బహుశా 1995 నుండి 2000 సంవత్సరం ప్రాంతంలోనే ఆయనను మావోయిస్టు పార్టీ దూరం పెట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపిన సమయంలో కూడా ఆయనకేమీ ప్రాధాన్యత ఇవ్వలేదని,
ఆయన దూరంగా పెట్టబడ్డాడు. అందుకు కారణాలు అనేక ఉన్నాయని అన్నారు. అవన్నీ ఇప్పుడు ఏదో విధంగా చర్చకొస్తాయి. అవి అవసరమా అని సువేరా ప్రశ్నించారు. గద్దర్ పేరుతో తెలుగు సినిమా అవార్డులు ఇవ్వడం చేత ఆయన గొప్ప వ్యక్తేమీ కాదని, ఇప్పుడు తెలంగాణలో ఆ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వడం అనేది తెలంగాణలో చాలామంది విద్యావంతులకు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, రచయితలు, తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది సాంప్రదాయవాదులు, ఫ్యూడల్ వర్గాలు కూడా సహించలేకపోతున్నారని, కాకపోతే ఎవరు ఈ విషయంపై బయటపడడం లేదు అని, ఎందుకంటే అది రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయం కాబట్టి లోలోన వాళ్ళు తమ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారని వాస్తవమని అన్నారు సువేరా. నేటి సోషల్ మీడియా యుగంలో అనవసరంగా గద్దర్ జీవిత పుటలను మొదటి నుంచి ఒక్కొక్కటి తిరిగేస్తే చాలా కోణాలు కనిపిస్తాయి, చాలా ఘటనలపై చర్చ జరుగుతాయి. కేటీఆర్ నేతృత్వంలో చాలా వేగంగా నడపబడుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం, వాళ్ళ చేతుల్లోని పెయిడ్ మీడియా, పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ళు, పెయిడ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అది చిలువలు పలువలుగా మారిపోయి దున్న ఈనింది అంటే దూడను ఘాటకు కట్టేయండి అంటూ నేటి సమాజం, యువత వాటినే ఎక్కువగా చర్చిస్తారు. అది ఇప్పుడు అవసరమా? దాని వలన ఎవరికి లాభం చేకూరుతుంది? ఈ విషయాన్ని గద్దర్ కుమార్తె వెన్నెలతో పాటు గద్దర్ శ్రీమతి విమలక్క, కుమారుడు సూర్యతో పాటు గద్దర్ అభిమానులు ఆలోచించుకోవాలని సువేరా ముగించారు.